హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ ఎమ్మి చక్కెర పొంగలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇది. ఎలా చేశానో ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే పూర్తిగా వీడియో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు పూర్తిగా వీడియో చూసి లైక్ చేస్తే మన ఛానల్ ముందుకెళ్తుంది. ప్లీజ్ ఫ్రెండ్, తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా. చక్కెర పొంగలి చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా మనకి స్వీట్ అప్పటికప్పుడు తినాలన్నా చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా పావు గ్లాసు 3 వంతులు బియ్యం వేసుకోండి. 1 వంతు పెసరపప్పు వేసుకోండి. చూసారు కదా, గ్లాస్కి 3 వంతులు బియ్యం వేసాను, పావంతుకి పెసరపప్పు వేసానండి. అలాగైతే బాగుంటుందండి. ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా దానికి తగ్గట్టు నీళ్ళు 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. మీకు కొద్దిగా పలచగా కావాలంటే 2.5 వేసుకోండి. మామూలుగా మనం ఎప్పుడులా చేసుకుంటాం కదా ముద్దగాను, అలా అయితే 2 గ్లాసులు సరిపోతాయి. నేను 4 విజిల్ వేయించానండి. మరీ మెత్తగైనా బాగోదు. మనకి విజిల్ అయిపోయి ఇంకా తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగైనా బాగోదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇది మార్చుకుందాము. మనం ఉడకబెట్టుకున్న రైసు ఒక వేరే గిన్నెలో మార్చుకుందామండి. ఇప్పుడు ఇందులో స్వీట్ వేసుకోవాలి కదా. బెల్లం అయితే 1 గ్లాసుడు బెల్లము, పంచదార అయితే పంచదార 1 గ్లాసుడు అయితే సరిపోతుందండి దీనికి స్వీటు. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు అందులో వాటర్ వేయకుండా అలాగ కలుపుకోండి. పంచదార అంతా వేడికి కరిగిపోతుంది. ఇంకా వాటర్ వేసి కరగబెట్టవలసిన అవసరం ఉండదు. బెల్లమైనా సరే ఇలాగే వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో చక్కెర పొంగలి కూడా. మనకి ఇంకా పండగలు దగ్గర పడుతున్నాయి కదా, ఇంకా ఒక్కొక్క ప్రసాదం వీడియో కింద పెడతాను ఫ్రెండ్స్. ఫుల్గా వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా యాలకులండి పొడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా 4 యాలకులు తీసుకొని దంచి వేసానండి. నేను ఎప్పుడు ప్రసాదాలకి దంచే వేస్తానండి. దాంట్లోనే ఒక పెద్ద స్పూన్తో స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మరీ ముద్దలాగా అవ్వదు. ఇప్పుడు మనం ఎలా కలుపుకుంటున్నామో ఇంకా అలాగే ఉంటుందండి. చల్లారినా కూడా అలాగే ఉంటుంది. సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన ఉడుకుతుంటుంది. మనం ఇప్పుడు కొబ్బరి ముక్కలు అవి వేపుకుందాం. చూసారు కదా, 1 స్పూన్ నెయ్యి వేసాను. అది కరిగి మరిగిన తర్వాత జీడిపప్పు వేసానండి. జీడిపప్పులో బాదం పప్పు కూడా ఉంది. మీకు నచ్చితే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఒక 3 పలుకులు బాదం పప్పు వేసానండి. లైట్గా వేగనివ్వాలి. అలాగే కిస్మిస్ కూడా కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. మీడియంలోనే పెట్టుకోండి, మంట హైలో పెడితే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. ఒక కొబ్బరి ముక్క అయితే సరిపోతుంది. ఎండిదైతే 1 ముక్క అయితే సరిపోతుంది. పచ్చిదైతే సగం ముక్క అయితే సరిపోతుందండి. నేను సగం ముక్క తీసుకున్నాను. ఇవి కూడా అవి తీసేసిన తర్వాత వేసుకొని మీ సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే చిటపట్టమని పేలుతుంటుంది, ఆయిల్ పైకి తుల్లుతుంది. అందుకనే సిమ్లో పెట్టేసి వేపుకోండి. చక్కగా వేగుతాయి, మొత్తం అంతా సమానంగా వేగుతుంది. చూసారు కదా, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బాగా వేగుతాయండి. కొబ్బరి ముక్కలు వేగితే మనకి చక్కెర పొంగలి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ వేసేసుకోవాలండి. నెయ్యితో సహా వేసేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉంటే చక్కెర పొంగలి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా కిస్మిస్, జీడిపప్పు. ఇంకంతే ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మనకన్నీ ఇంట్లో ఉన్నవే కదా. సింపుల్గా ఈజీగా అమ్మవారి ప్రసాదం రెడీ.
చూసారు కదా ఎంత బాగుందో. మీరు చేసుకోండి ఫ్రెండ్స్. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా చేసేసుకోండి. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. నిన్న ఫ్రైడే కదా ఫ్రెండ్స్, అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ చేశాను. మేము చాన్నాళ్ళు అయిందండి చక్కెర పొంగల్ చేసుకొని. మనకి పండగలు వచ్చినప్పుడే కదా వండుకుంటాము ఇలాంటివి. నిన్న శుక్రవారం అమావాస్య వచ్చింది కదండి, అందుకనే చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి. అలా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. మన బయట గుళ్ళో అమ్మవారికి ఇస్తారు కదా ప్రసాదాలు, అలాగే ఉందండి. అలాగే వస్తుంది కూడా. ఇలాగే చెయ్యండి. సరేనా ఫ్రెండ్స్? తప్పకుండా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.